హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ తెలుగు. ఈరోజు చరణ్ బర్త్డే సందర్భంగా గేమ్ చేంజర్ మూవీ నుంచి జరగండి సాంగ్ అయితే రిలీజ్ అయింది. మా సాంగ్ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు. మా సాంగ్ ఈ మూవీని శంకర్ గారి దర్శకత్వంలో తమనన్న మ్యూజిక్ డైరెక్టర్గా దిల్ రాజు గారు అయితే నిర్మిస్తున్నారు. మా ఈ మూవీలో కీరా అద్వానీ హీరోయిన్గా అయితే నటిస్తుంది. మా ఈ సాంగ్కి 20 కోట్ల దాకా ఖర్చు పెట్టారంట మామ. అయితే ఖర్చు అవపడుతూనే ఉంది సాంగ్లో. అలాగే చరణ్ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, చరణ్ డ్యాన్స్ కానీ బాగానే ఉంది. ఈ సాంగ్లో మెయిన్ మైనస్ పాయింట్లు వచ్చేసి కీరా అద్వానీ గారి డ్యాన్స్ అయితే అంతకేం అనిపించలేదు మామ. అలాగే లిరిక్స్ కూడా ఇరికిచ్చినట్టే ఉన్నాయి. అలాగే ఇంకో మైనస్ పాయింట్ వచ్చేసి ఈ సాంగ్ ఎప్పుడో లీక్ అయింది మా 3 నెలల కింద. అయితే అప్పుడే రిలీజ్ చేయాల్సింది మా, కానీ ఇన్ని రోజులు ఆగి చరణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. దీని మీద ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అయిపోయారు. చరణ్ బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ కానీ, టీజర్ కానీ ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్స్. మళ్ళీ ఆ జరగని సాంగ్ తేవడం మీద ఫ్యాన్స్ అయితే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయారు. ఫ్యాన్స్ ఎన్ని రోజుల నుంచి అప్డేట్ అంటే ఇప్పటికి జరగని సాంగ్ వచ్చింది మా. వచ్చిన ఈ సాంగ్ కూడా మూవీ మీద అంచనాలు పెంచుతుందా అనుకుంటే అంచనాలు అయితే తగ్గిస్తుంది మా. ఇంకా ఈ సాంగ్ రాకముందు మూవీ మీద అయితే మంచి ఒపీనియన్, మంచి అంచనాలు అయితే ఉన్నాయి మా. ఈ సాంగ్ విన్నాకైతే అంచనాలు తగ్గిపోయాయి మూవీ మీద. మరి మూవీ ఒక సాంగ్ ద్వారా చెప్పలేం కాబట్టి ఇంకా ముందు ఎలాంటి సాంగ్స్ వస్తాయి, టీజర్స్ అవన్నీ చూసి మూవీని అయితే అంచనా వేయచ్చు. అలాగే ఈ సాంగ్ని ట్రోలింగ్ కూడా మొదలుపెట్టారు మా. వినయ విజయ రామాలో రామా లవ్ సీత అనే సాంగ్ ఉండిద్దిగా మావా, ఆ సాంగ్ లెక్కే ఉందని కొంతమంది ట్రోలేజ్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ మూవీకి కూడా మంచి సాంగ్స్ ఇవ్వట్లేదని తమన్నాని మళ్ళీ ట్రోలింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఒక కొత్త రూమర్ అయితే సృష్టిస్తున్నారు ఫ్రెండ్స్. ఆ రూమర్ ఏంటంటే రాజమౌళి గారి సినిమా తర్వాత ఏ హీరోకైనా ఫ్లాప్ వస్తుంది. అయితే చరణ్కి ఆచార్య ద్వారా ఫ్లాప్ అయితే వచ్చింది. అయితే ఆచార్యలో చిరంజీవి గారు ఉన్నారు కాబట్టి చరణ్ గేమ్ చేంజర్ మూవీ కూడా ఫ్లాప్ అవుతుందని కొంతమంది అయితే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఆ నెగిటివ్ కామెంట్స్ ఏవి జరగవు ఫ్రెండ్స్, ఎందుకంటే శంకర్ గారు ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అలాగే దిల్ రాజు గారు కూడా ఈ మూవీ మీద బాగా నమ్మకంగా ఉన్నారు. ఒక సాంగ్తో తగ్గిపోయిన హైప్స్ని గ్లిమ్స్తో కానీ, ఒక టీజర్తో కానీ, లేదా ఇంకో సాంగ్తో కానీ మళ్ళీ హైప్స్ అయితే బాగా పెంచే సత్తా అయితే ఉంది మా ఈ మూవీకి అయితే ఉంది మామ. అలాగే చరణ్ మీద ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ చేస్తే తన మూవీస్తోనే సమాధానం చెప్తాను మామ. అలాగే ఈ మూవీ ఫ్లాప్ అవుతుందన్న కొంతమందికి ఈ మూవీ బ్లాక్ బస్టర్ కానీ, ఇండస్ట్రీ హిట్ కానీ కొట్టి వాళ్ళకి నోరు మోపిస్తారు మామ. ఒక చరణ్ ఫ్యాన్గా చెబుతున్నాను, ఈ సాంగ్ అయితే అంతకేం అనిపించలేదు మామ, కానీ మూవీ మాత్రం వేరే లెవెల్ ఉంటుందని నమ్మకం అయితే నా దగ్గర ఉంది మామ. మీకు ఈ సాంగ్ చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే కొంచెం లైక్ చేసుకొని, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. కొంచెం ఎంకరేజ్ చేయండి న్యూ టాలెంట్ని.